మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అమ్మా, నేను సిటీ హైదరాబాద్ నుంచి వచ్చానమ్మా. ఏం ప్రాబ్లం? నేను 40 ఇయర్ నుంచి తెలుగుదేశంలో పని చేస్తున్నాను. ఎన్టీఆర్ హయాంలో నసీం బానో ఉంటానికి ఇల్లు గుడ్డు బట్ అంతా చేశారు కదా. 3 స్లోగన్స్ పూర్తి చేశారు కదా. ఎన్టీఆర్ బాగా నడిపించుకున్నారు కదా. ఇప్పుడు బాబు వచ్చిన తర్వాత 4 సంవత్సరం మంచి చేసి తర్వాత సనేత్లు పెట్టుకున్నారు. పెద్ద గొప్ప వాళ్ళతో దోస్తానా చేస్తే ఎక్కడ వస్తాయి? ఏ పార్టీ కూడా రావు. పార్ట్నర్షిప్ అంతా ఏ పార్టీ కూడా రావు. మీరు సపోర్ట్ ఇవ్వండి అంతే. అన్ని పార్టీ వాళ్ళు సపోర్ట్ ఇవ్వండి, నడిపించుకోండి. ఆ మాట వేరు ఉంటాయి. అరే నా పక్కా హ్యాండ్ అంటే ఎవరికి హ్యాండ్? సిటీ వరకే కదా నీ హ్యాండ్. ఎందుకంటే 3 నెలల్లో గవర్నమెంట్ పడగొడతారని పుకారా. ఎలా పడగొడతారు? వీళ్ళు చేసే వాగ్దానాలు అంతా పూర్తి చేసే ఎవరు నా తాత సొమ్ము కూడా కాదు. సిటీకి మాకు ఉరికిపోవాలని చెప్తారు. ఎవరు తల్లి పుట్టలేదు అన్నారు. వీళ్ళు ప్రోగ్రామ్ చేసిన వాదాలు పూర్తి చేస్తే ఏ తల్లి కూడా పుట్టవు వాళ్ళకి ఎలగొట్టడానికి. నాకు 40 ఇయర్ నుంచి ఎంత కష్టాలు ఇస్తున్నారమ్మా. ఉండటానికి ఇల్లు లేదు. ఇవాళ వరకు నాకు పింఛన్ లేదు. మా భర్త చనిపోయారమ్మా. నా షాప్కి తాళం వేశారు గుంజుకొని. అది ఏడ్చి కిరాయా ఇలా కడతాను. బాబుకి ఉద్యోగం లేదు. 7 ఇయర్స్ అయిపోయింది, దాటిపోయింది. ఇంజిన్ ఫస్ట్ డివిజన్లో పాస్ ఉన్నారమ్మా. ఎంత తల్లిగాడమ్మా మా బాబు. ఇవాళ వరకు ఉద్యోగం లేదు. కలెక్టర్ ఆఫీస్కి బీద వాళ్ళ కోసం ఇల్లు అడిగితే నాకు కూడా ఇల్లు కావాలి కదా. నేను గొడవ చేస్తే అందరు ఒక 50 మెంబర్స్ జమ అయిపోయారు. అమ్మ మన కోసం కూడా చెప్పు అమ్మ, నువ్వు కొద్దిగా నువ్వు నడిపించావు కదా అంటే సరే అని మా బాబు తీసుకొని ధర్నాలు చేస్తారు. అది హ్యాబిట్స్ ఎస్ఐ వస్తే అరే నీకు ఎన్కౌంటర్ చేసేస్తాను, నువ్వు ఏమనుకో నీ భవిష్యత్ అంతా పాడు చేస్తానన్న. ఇప్పుడు పాడే చేశారు కదా. ఏముంది వాడికి? మెంటల్ టెన్షన్స్ ఎక్కువ అయిపోయింది. నిన్న ఫోన్ పెడితే ఫోన్ కూడా దొంగతనం చేశారు. నేను కంప్లైంట్ చేశాను బేగంపేటలో. చెప్తే అమ్మ లే మా దగ్గర సీసీ కెమెరాలు లేవమ్మంటే నువ్వు అది చలాన్ కొట్టాలంటే ఎక్కడో దారిలో ఉంటే కూడా నీకు కనిపిస్తుందా? చలాన్ కొట్టడానికి మా సొమ్ములు పోతుంది, మా ప్రాణాలు పోతుంది. మీ సీసీటీవీలు పనికి చేరా? ఎవరు చేస్తారు? లేమ్మా ఇవాళ చేస్తారు తప్పకుండా. దొరికితే మేము వస్తాను కదా నీకు చెప్తాను. లేకపోతే ఎంత నికమ్మ ఉందో వాళ్ళు అది కూడా మీకే చెప్తాను. మీరు ఉంటారు కదా. ప్రతిరోజు ఏడ్చేది అమ్మ. ఏం బతుకమ్మా మాది. మేము ఇంత చేసి పబ్లిక్ సేవ చేసి నేను ఎక్కడ రోడ్ మీద ఉన్నాను. ఎవరు చేశారు నాకు ఈ రోడ్ మీద? అది చెప్పాలి కదా. నా సేవలో ఏదైనా తక్కువ ఉందా మీకు? కులం మతం లేకుండా ఆంధ్ర తెలంగాణ రాయలసీమ లేకుండా ఎవరు వస్తే కూడా గౌరవంగా కూర్చోపెట్టి ఏం కావాలయ్యా మీకు వెళ్ళకుండా ఎక్కడి నుంచి వచ్చారయ్యా? మన మీద ఎవరన్నా తప్పు అని చెప్పు, నేను కూర్చుతాను. నాకు ఇంట్లో పెట్టి గొల్లం చేశారు. నేను ఏ రాజకీయంలో చేరవద్దు, నేను ఎక్కడ బయట తిరగవద్దు, మంచితనం పనికి రావంట, పార్ట్నర్షిప్పే కావాలంట వీళ్ళకి. నువ్వు తిను, నాకు తినిపించు, లోగాకి దోసుకొని తిను. ఏముంది? ఏదైనా ఉందా? గ్యాస్ రేట్ ఏదైనా ఉందా? నీ హయాంలో 500 వచ్చిన నెల నుంచి మొదలు పెడతారు కదా. బస్సులో మేము కూర్చుతున్నాం. మేము కూడా దేవుడు మంచి పెట్టని అంటాం. కూర్చుని వాళ్ళు అంటారు అదే చెప్తారు కదమ్మా. ఇక్కడ నుంచి అక్కడ పోతే 30 రూపాయలు టికెటే. ఎంత గొప్పగా చెప్పేవాళ్ళు మాటలు. ఆఫీసర్ ఏంది ఏం కావాలా జనాలకి? బటపా ఏంది? మీరు వాళ్ళు డబ్బులతో తింటున్నారు, నీ జీతాలు వస్తుంది. వాళ్ళు లేకపోతే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఈ మర్చిపోతే పబ్లిక్ కూడా మర్చిపోయేలాగా చేస్తారు. వీళ్ళు కూడా తెలుసు ఎక్కడ కొట్టాలా ఏంది అనేది ఆలోచన చేస్తారు. కానీ వీళ్ళు ఏంటంటే మీడియా వాళ్ళది వాళ్ళు లెక్క వీళ్ళు చేస్తే ఉండవు అంటే ఎవరైనా ఉండవు. మీరు చేశారని నమ్మకంతో వస్తాం.
మీరు చేయలేకపోతే ఏం చేస్తామమ్మా? మరి ఇప్పుడు లోపల పోయిన తర్వాత ఏ విధంగా స్పందిస్తున్నారు వాళ్ళు? లేదు, తీసుకొని 2 రోజుల్లో మెసేజ్ వస్తాయమ్మా అన్నారు. అదే నమ్మకంతో పోతున్నాం. మళ్ళీ ఏమొస్తుందో ఏమో దేవుడికి ఎరక. కానీ సీఎం కూడా పట్టుదలతో పని చేయాలమ్మా. నువ్వు ఏదైనా చెప్పు. ఇన్ని సంవత్సరం 3 నెలలు అంట వీళ్ళు పడగొడతారంట బస్సులో టాపిక్లు. ఎక్కడ ఉంటాం మేము, పడగొట్టేస్తారు మా కేసీఆర్. అరే కేసీఆర్ ఎవరు? పడగొట్టడానికి ఏం చేసావని పడగొడతావు? నువ్వు తినావేమో, నీకు ఇల్లు ఉందేమో, నీకు పింఛన్ ఉంది ఏమో, అన్ని ఫెసిలిటీస్ ఉండేవాళ్ళు చేరి ఈ మాటలు చెప్తున్నారు. మళ్ళీ మీ ఎమ్మెల్యే దగ్గర ఎప్పుడు అప్లై చేసుకోనికి పోయి మన సమస్యలు చెప్పడానికి పోతే మన ఎట్లా స్పందించారు? అంటే పింఛన్ రాలే అంటున్నారు, ఇల్లు లేదంటున్నారు. ఇక్కడ చెప్పేశాను కదమ్మా. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. అరే కేసీఆర్ ప్రభుత్వం పాడగాని ఎవరో ఉన్నారు కదా, పింఛన్ ఇస్తున్నారని హిమాయత్ నగర్ పిలిచారు. పెద్ద దావత్ టికెట్ కోసం పెద్ద దావత్లు పెట్టి రా చేరు కంటే నేను మా ఆయనకి అక్కడ కూర్చోబెట్టి నేను బయట కూర్చున్నాను కుర్చీ వేసుకొని. నెలలు 5 సంవత్సరం ఏమి చేసామని సత్య మనిషికి తీసుకువచ్చి మేము ఇస్తున్నాం పింఛన్ ఇస్తున్నామంటే ఏంది? ఒక రోజు కూడా ఆమె డబ్బుల్లో జేబులో పెట్టుకోలేదమ్మా. రోజు అడిగేవాడు, ఏంది మనకి ఇలా చేశారు, కిరాయి ఎలా కడతావు? ఏడ్చేవాళ్ళు. ఆ దినాలు మనకి యారు లేవమ్మా. నా అధికారం నడిస్తే మాత్రం కేసీఆర్కి ఏం చేశారా నాకు అని అడుగుతాను, తప్పకుండా అడుగుతాను. నాకు కనిపించటం లేదు. ఇక్కడ కూడా వచ్చాము, ఒక 50 మంది కలిసి వస్తే పోలీసులు ఎలగొట్టారు, కలుస్తానికి వీలు లేదు అని. జనాలు కుక్కలమ్మా. నువ్వు చెప్తే మేము వచ్చాం కదా. నువ్వు డబల్ బెడ్రూమ్ అంతే వచ్చాం కదా మేము. ఏదో జనాలు ఆశపడే వస్తారు కదా. ఎక్కడ అంటే అక్కడ కొట్టి పంపిస్తే మళ్ళీ లాభం ఏంది? 10 సంవత్సరం ఇంకా 5 సంవత్సరం ఉండి ఏం చేస్తారు? నువ్వు కానీ మోడీ కానీ ఇంకా తీసుకునే అధికారాలు ఏం చేసేవాళ్ళు ఉన్నారు? ఇప్పుడు వరకు కుల మతాల చూసారా మీరు? కేసీఆర్ వచ్చిన తర్వాత కులాల మతమ్మగా వచ్చేసింది కదా. మీరు కూడా చూసారు, మేము కూడా చూసాం. ఎందుకు బయట చెప్పాలా? వాడే అంట అసెంబ్లీలో ఉండాలంట, ఈడు అసెంబ్లీలో ఉండాలంట. అవసరం పడితే దోణకి ఎక్కించి అరే కొట్టుకోరా బాయ్, సిటీలో గొడవ బాయ్, పడగొడదామని. కొట్టురా, పడగొట్టు చూద్దాం. అంటే 6 గ్యారెంటీలు పెట్టారు కదా, దీంట్లో ఇప్పుడు మహాలక్ష్మి పథకం అని చెప్పి ఆడోళ్ళకి ఫ్రీ బస్ పెట్టారు. పెట్టినాక మంచిగానే నడిచింది, కానీ బస్సులన్నీ తగ్గిస్తారు ఇప్పుడు అని చెప్తున్నారు. దీని ద్వారా కూడా చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది కాంగ్రెస్ పార్టీకి. ఏ విధంగా చూడవచ్చు? లేదు, తెలంగాణ వాళ్ళు కలిసి ఆడవాళ్ళు నేను కూడా ఫేస్ చేశాను. ఒకరోజు చూశాను. మన కోసం ఫెసిలిటీస్ ఉంది. నేను కూడా బస్సులో ఎక్కాలని కూర్చిన తర్వాత అయ్యో మా కేసీఆర్ గారు అంటే, నోరు మూసుకో, కేసీఆర్ నీకు ఒకరోజు నా పంపించావే, ఏం మాట్లాడుతున్నావు అంటే, అది లేదమ్మా, ఒక దాంట్లో వీళ్ళు ఎక్కువ అంటే ఎక్కువ, ఒక దాంట్లో వాళ్ళు ఎక్కువ అంట. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ? 500కి మన గ్యాస్ ఇస్తున్నారా? ఇప్పుడు నిన్న అయితే కొత్త రేషన్ కార్డు గురించి సిగ్నల్ ఇచ్చేసేయండి, లేకపోతే ఆరోగ్యశ్రీకి కష్టం అవుతుంది అని. మళ్ళీ ఏం తక్కువ చేస్తున్నారు? గ్యాస్ ఇచ్చారు మీకు 250 రూపాయలు ప్రతి ఇంటికి వస్తాయి ఆడవాళ్ళకి. అది కూడా అంత తొందరగా చేసేస్తారు. ఎందుకు చేరు? ఇది చేసిన మనిషి 2 కోట్లకైనా ఎక్కువ అవుతుంది లాస్. భరిస్తున్నారు కదా, వాళ్ళు భరించాలా అనే వచ్చారు కదా. ఇవన్నీ ఉచితాలు పెడితే మళ్ళీ మన మీదనే పడుతుంది. ఇవంతా ఎందుకు పెడతాలి ఉచితాలు అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఏ విధంగా చూడవచ్చు మనం? అరే నువ్వు ఒక అమ్మాయి అంతా ఎవరైతే చెప్పారు కేసీఆర్ మనుషులు, లేకపోతే ఎమ్మో వాళ్ళు ఇద్దరే బాగా పడారమ్మా. సిటీలో కానీ ఎక్కడైనా కానీ మన దిక్కులేని వాళ్ళు ఎవరు బాగా పడలేదు బాబు. ఇప్పుడు వీళ్ళు ఎత్తుకోవాలా, అసలు ఎవరు బాగా పడలేదు, ఎవరు దగ్గర ఉంటే వీళ్ళు కష్టాలు ఇస్తున్నారు అనేది వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలా. చేసుకొని అంత లేని వాళ్ళకి ఇచ్చేసేయండి. 100లో 40 మందికి అమ్మ ఇస్తే 60 మంది అయితే బయట ఉన్నారు కదా. 60 మంది మనకి ఓటు ఇస్తే 40 అవసరమే లేవు మనకి. ఏ పని అయినా కానీ నువ్వు అందరికీ చేసి పెట్టారా? మిగిలిన వాళ్ళని చేసుకోండి. మీ అధికారం ఎక్కడ పోతామో, కాంగ్రెస్ ఎక్కడ పోతాయి? వచ్చే హయాంలో కూడా కాంగ్రెసే వస్తాయి. సెంట్రల్ అది కూడా మోడే కూర్చొని
ఇంకా అఖండ భారత్ అంటున్నారు. ఏ భారత్ రా, ఇక్కడ ఉండే మైనార్టీస్కి పోషించలేకపోతున్నారు. అఖండ భారత్ ముస్లింకి కాపాడకోతా ఈ అంతా వాళ్ళు రావాలని కులం మతం మీదే వచ్చారు. ఏదైనా పని చేశారమ్మా నువ్వు చెప్పు. మనసు మీద చేతి వేసుకొని చెప్పు నువ్వు. బాబరీ మస్జిద్, రామజమన భూమి, ఇంకా అదే లేకపోతే కులం మతం, దాని తప్ప ఇల్లు రావు. ఇప్పుడు ఉండే వాస్తవం మైనార్టీస్కి కూడా రావు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎగ్నెస్ట్ ఉంది. ఇల్లు పంచి ఇచ్చారు. లే భయ్ కూర్చో. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మైనార్టీలకి కొంచెం రిజర్వేషన్ కల్పిస్తున్నారు, అందుకోసమే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు. ఏ విధంగా చూడవచ్చు? అయ్యో చేయాలమ్మా. ఎవరు నా తాత సమ్మ అరే 15 ఇస్తాను నేను రిజర్వేషన్ అని ఉండే 4 కూడా సరిగా ఇవ్వలేకపోతున్నావు నువ్వు. చేయాలమ్మా. ఎందుకు చేయరు? మైనార్టీస్ భాగం లేదా? మనం కలిసిమెలిసి పని చేసుకోరామా? ఇన్ని సంవత్సరం మీతోనే చేశారు కదా. ఏదైనా షికాయత్ చేశారా వాళ్ళు ఎప్పుడైనా? మాట వస్తే చెప్తారు 4% ఇచ్చే ఇది కూడా మనకి లేదు అని. రాహుల్ చెప్పారు కదా, లేదు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ మున్సిపల్ కానీ అసలు లేవు కదా. మైనార్టీస్ ఎవరన్నా ఆడవాళ్ళు కనిపిస్తారా? ఎంఐఎం ఆడవాళ్ళు వాళ్ళే ఉండాలా బల్దియాలో. వేరే పార్టీ నుంచి వస్తే తప్పకుండా మేము ఓడిస్తాం. మళ్ళీ ఏంది ఇది దౌర్జన్యం? లేకపోతే ఏంది? మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.